హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బోన్లెస్ చికెన్తో ఫ్రై చేయబోతున్నాను ఫ్రెండ్స్. వాటికి కావాల్సిన పదార్థాలన్నీ దీంట్లో పెట్టుకున్నాను. గరం మసాలా 1 స్పూను, కారం 1 స్పూను, కొంచెం మిరియాల పొడి ఫ్రెండ్స్, కొంచెమేమో శనగపిండి, కొంచెం బియ్యం పిండి, కొంచెం కార్న్ఫ్లోర్, కొంచెం పసుపు, చిన్న నిమ్మకాయ సగం ముక్క, లైట్గా సాల్ట్ ఫ్రెండ్స్. తగ్గితే తర్వాత వేసుకోవచ్చు. ఒక కోడిగుడ్డు, మిరియాలు పట్టి దీంట్లో పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఆమ్లెట్లోకి అన్నిట్లోకి మిరియాలు కూడా అవసరం పడుతుంది. కొద్దిగా తెచ్చుకున్నామంటే చిన్న ప్యాకెట్లు అమ్ముతారు, అసలు మిరియాలే కాదంట ఫ్రెండ్స్. అందుకని మామూలుగా తెచ్చుకొని ఒకసారి తెచ్చుకొని చిన్న మిక్సీ జార్లో ఇలా పట్టి పెట్టుకున్నాం అనుకోండి, కమ్మట వాసన వస్తుందంటే చాలా మంచి వాసన వస్తుంది. మిరియాల రసం అవి పెట్టుకున్నప్పుడు కొంచెం వాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవన్నీ కలిపి చికెన్ ఒకసారి కడిగి శుభ్రంగా ఈ చూపించినవన్నీ కలిపేసుకొని, కోడిగుడ్డు ఎందుకంటే మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఎల్లో కలపకుండా వైటే కలపాలి. నిమ్మకాయ పిండుకున్నాను ఫ్రెండ్స్, దీంట్లోనే పిండేసుకున్నాను. ఇప్పుడు ఎగ్ వైట్ వరకు వేస్తున్నాను. ఎల్లో పడకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే పొంగు వచ్చేసిద్ది, నీసు వాసన వచ్చిద్ది. ఎల్లో పక్కన పెట్టేసుకోవాలి. కొంచెమే కాబట్టి ఎక్కువ అవసరం లేదు ఫ్రెండ్స్. కొంచెం 1 టీ స్పూన్ ఆయిల్ కూడా పోసాను. మొత్తం కలిపేసుకుంటాను ఫ్రెండ్స్. కలిపేసి ఆ చికెన్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, అది మొత్తం కలిపేసుకోవటమే. దాంట్లో నీరు ఉంటుంది కాబట్టి ఇంకా నీళ్ళు పోయే అవసరం లేదు ఫ్రెండ్స్. చికెన్ కూడా పిండి వేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ మసాలా మొత్తం కలిపేలాగా కలుపుకోవాలి. కలర్ కూడా వేసుకుంటారు, మనం ఇంట్లో తింటాను కాబట్టి కలర్తో పని లేదు. క్రిస్పీగా వచ్చినాయా లేదా అని చూసుకుంటే చాలు ఫ్రెండ్స్. కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి డీప్ ఫ్రై చేసుకోవటమే. పిల్లలకి ఎంత ఇష్టం అంటే ఇంట్లో చేయకపోయినా బయట కొనుక్కొచ్చుకుంటారు ఫ్రెండ్స్, చికెన్ పకోడీ అని. మొత్తం కలిసేలా కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కలిపినప్పుడు కొంచెం ఉప్పు చూసుకోవాలి, చప్పకుంటే కొంచెం కలుపుకోండి ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించి ఆయిల్ పోసుకున్నాను. ఒక్కొక్కటిగా వేపేసుకున్నాం ఫ్రెండ్స్. డీప్ ఫ్రై చేసుకున్నాం అంటే పప్పు వండిన, చారు వండిన, పచ్చడి అయినా పిల్లలు చాలా ఇష్టంగా తినేది చికెన్ ఫ్రై, పకోడీలు. ఇంకే ఫ్రెండ్స్ ఒక్కొక్కటి వేసుకోవటమే. కలర్ వేస్తే ఎర్రగా ఉంటాయి, ఇంట్లో కాబట్టి కలర్ అవసరం లేదు. ఇంక ఇలా కొంచెం ఎర్రగా వేసుకొని పక్కన పెట్టేసుకోవటం ఫ్రెండ్స్. ఇంకా 1 నిమిషం వేసి తీసేయటమే. దీంట్లోకి పప్పు బాగుంటుంది ఫ్రెండ్స్. పప్పు చారు కానీ పప్పు కానీ. పప్పు ఆల్రెడీ వండుతున్నాను, తీసేసాను ఫ్రెండ్స్. ఇంకోసారి వేసుకున్నాను. కొద్దిగా ఎర్రగా వేస్తే తీసేసుకోవటం ఫ్రెండ్స్. కొంతమంది మైదా పిండి, శనగపిండి ఇవన్నీ ఎక్కువ వేసి ముక్క కనపడకుండా పైన కోటింగే అరిసేయమందాన్ని వేసేస్తారు ఫ్రెండ్స్. అప్పుడు పైన మసాలా పెట్టిన పిండి ఉడికిద్ది కానీ లోన ముక్క ఉడకదు. అందుకని నేను కొంచెం 1 స్పూన్ వరకు వేసాను ఫ్రెండ్స్. అది ముక్కకు పట్టుకుంటుంది, చికెన్ తిన్నట్టు ఉంటుంది ఫ్రెండ్స్. లేదంటే మిరపకాయ బజ్జీలాగా ఉంటుంది చికెన్, లోన మిరపకాయలాగా, పైనేమో శనగపిండిలాగా. నేను చేసేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఎవరి ఇష్టం వాళ్ళు తిని, ఎప్పుడు అదే చెప్తాను. పప్పు వండేసాను, అన్నం కూడా అయిపోతుంది. పిల్లలకి చాలా ఇష్టం ఫ్రెండ్స్ చికెన్ పకోడీ, చికెన్ ఫ్రై. చికెన్కి సంబంధించింది ఏదైనా బాగానే తింటారు ఫ్రెండ్స్. ఇప్పుడు జిమ్ములకు వెళ్తున్నారు కాబట్టి ఇంకా డైట్ ఫుడ్ అని ఇంకా తింటారు. పేరెంట్స్ వండకపోయినా ఆర్డర్ పెట్టి మరీ తెప్పించుకుంటారు ఫ్రెండ్స్. అందుకే చేసి పెడితే పోయిద్ది కదా, బయట ఎలా చేస్తారో తెలీదు.
డీప్ ఫ్రై అసలు ఇష్టపడరు, కానీ నేనే చేస్తున్నాను. ఎప్పుడన్నా ఒకసారి చేస్తాను, ఎప్పుడు చేయను. వేగిపోయింది ఫ్రెండ్స్, తీసేస్తాను. ఈ ఆయిల్ మళ్ళీ మనకి వేరే ఏ కూరలో పనికిరాదు ఫ్రెండ్స్. మళ్ళీ చికెన్ ఫ్రై కానీ, చికెన్ కర్రీస్ కానీ, ఏదైనా చికెన్కి సంబంధించినవే వాడుకోవాలి. ఫిష్ ఫ్రై చేసినవి కూడా అంతే, ఆ నూనె కూడా వాటికి ఉపయోగించాలి, ఇంకా దేనికి పనికిరాదు. అయిపోయింది ఫ్రెండ్స్. లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకొని ఆపేసుకుందాం. మొత్తం గిన్నెలో తీసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆపేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఆ వేడికి కరివేపాకు చక్కగా వేగిపోతుంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై అయిపోయింది. ఈరోజు మా వంట అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఎంతమందికి చికెన్ ఫ్రై పకోడీ ఇష్టమో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. కరివేపాకు కూడా వేగింది కాబట్టి చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.